హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై షార్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్త్ బిందాస్ ఉన్నానండి. ఈరోజు నేనైతే పుల్లగా టేస్టీగా ఉండే తోటకూర పప్పు ఎలా చేయాలో ఒక్కసారి చూపిస్తాను. అవును, పుల్లగా ఎలా ఉంటుంది? మేము చేస్తాము, చింతపండు వేస్తే అదే పుల్లగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. బట్ నేనైతే చింతపండు లేకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. చింతపండు అయితే నేను కొంచెం కూడా యాడ్ చేయలేదండి. సో ఫస్ట్ అయితే నేను కందిపప్పు, ఈ పప్పు కూర చేస్తున్నా. కందిపప్పు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకుంటాను. హాఫ్ అన్ అవర్ ముందర మీరు నానబెట్టుకుంటే కందిపప్పు అనేది బాగా ఉబ్బి తొందరగా పప్పు అనేది మనకి చాలా త్వరగా కుక్ అవుతుంది. ప్లస్ మోర్ ఓవర్ టేస్టీగా కూడా ఉంటుందండి. బాగా అంతా కలిసిపోతుంది, ఆకులో తొందరగా ఉడుకుతుంది. తర్వాత వెంటనే నేనైతే నాకు పాత్రలో చేసుకోవడం ఇష్టం అండి. కుక్కర్లో నాకు అస్సలు ఇష్టం ఉండదు. పాత్రలో చేసుకుంటే నాకేందో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఏందో పాతకాలం అలా గుర్తొచ్చేసి మెమరీస్ బాగుంటాయండి. నాకు ఇష్టం అండి. టేస్ట్ కూడా బాగుంటుంది పాత్రలో అయితే. నేనైతే పాత్రలో చేసుకుంటాను. ఫస్ట్ అయితే కందిపప్పు నానబెట్టుకున్నాను కదండి. కొంచెం వాటర్ పోసి అది వెంటనే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఈ పాత్రలో చేసేటప్పుడు ఏంటంటే మనకి పొంగిపోతూ ఉంటుందండి. పొంగు వస్తూ ఉంటుంది. అంటే మూత మీద, స్టవ్ మీద అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి నేనైతే ఆకుకూర కూడా వెంటనే పప్పులోనే పెట్టేస్తానండి. కందిపప్పు పెట్టిన వెంటనే ఆకుకూర కూడా పెట్టేస్తాను. ఆకుకూర పెడితే మనకి అదనేది ఆ పొంగు అనేది అసలు రాదండి. స్టవ్ ఖరాబ్ అవ్వదు. మోరోవర్ మనకి తొందరగా ఆకు కూడా తొందరగా కుక్ అవుతుంది. నేను ఆకుకూర పెట్టిన వెంటనే నా స్పైసీనెస్కి తగ్గట్లు నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. నేనైతే ఈరోజు ఎండుమిర్చి కారం అస్సలు వేయట్లేదండి. ఎండు కారం అనేది అసలు వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఓన్లీ పచ్చిమిర్చి కారం. నేనైతే పచ్చిమిర్చి 30 తీసుకున్నానండి. 30 తీసుకొని ఆనియన్స్ వేసుకొని ఆకు పెట్టేసి వెంటనే కొంచెం పసుపు యాడ్ చేసి టేస్ట్కి తగినట్లు ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి. మనకైతే ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళి పొంగు వస్తుందా లేదా చూసుకునే ఆలోచన అక్కర్లేదండి. ఇలా పెట్టేసిన వెంటనే మనమైతే కూల్గా రిలాక్స్ అవ్వచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత వెళ్ళి చూస్తే మనకి కొంచెం వాటర్ మిగిలి ఆకు పప్పు మొత్తం బాగా స్మాష్ అయినట్లు ఉడికిద్దండి. ఇంకా కొంచెం చూసుకొని కొంచెం ఏమన్నా ఉడకకపోతే అంటే కొంచెం మధ్య అంటే మిడిల్గా ఉండి ఉడకకుండా ఉంటుందండి. సో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మనమైతే వచ్చి కూల్గా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా వెళ్ళి చూస్తే మొత్తం చూడండి పప్పు అయితే బాగా స్మాష్ అయి ఉంటుందండి. బాగా ఉడికి ఆకు కానీ పప్పు కానీ సేమ్ ఈక్వల్ అమౌంట్ అంటే క్వాంటిటీలో బాగా ఈక్వల్గా అన్నీ స్మాష్గా ఉడికిపోతాయండి. ఇంకా అది చూసుకున్న వెంటనే చూడండి పప్పు చాలా స్మాష్ అంటే ఈ బాగా ఉడికిపోయి ఇట్లా మనం ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఇలా ఒత్తేస్తే తెలిసిపోతుందండి. బాగా స్మాష్ అయిపోతుంది కందిపప్పు. సో నేనైతే ఇంకా ఉడికింది కదా పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకొని ఇంకా పోపుకి రెడీ చేసుకున్నాను. మళ్ళీ నేనైతే పాత్రలేనండి. నేనైతే అన్నీ నాకు అంటే పాత్రల్లో చేసుకుంటే నాకు అదొక మెమరీస్లా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అవన్నీ బాగుంటుందండి. నాకు ఇష్టము. టేస్ట్ కూడా బాగా ఉంటుంది. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను. ఆయిల్ తీసుకున్న తర్వాత నేనైతే నాకు పప్పు గుత్తి లేదండి. అంటే పప్పు గుత్తి పాడైపోయింది. సో నేనైతే బాగా నేను చెప్పాను కదండి కందిపప్పు హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకుంటే బాగా కుక్ అవుతుందండి. చూడండి అసలు పప్పు గుత్తి లేకపోయినా నేను ఓన్లీ గరిటెతోనే పప్పు గుత్తిలాగే స్మాష్ చేశానండి. చూడండి మీకే అర్థమవుతుంది. బాగా మెత్తగా స్మాష్ అయిపోయిందండి ఆకు కానీ కందిపప్పు కానీ. చూడండి పప్పు గుత్తి లేకుండానే. నేనైతే ఆవాలను 1 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్, పోపుకు తగిన అంటే అవి యాడ్ చేసేవన్నీ తీసుకున్నానండి. బాగుంటాయి జీలకర్ర, ఆవాలు, కొంచెం నేనైతే మెంతులు కూడా వేస్తానండి. మెంతులు వేసినప్పుడు అంటే ఆ స్మెల్ బాగుంటుందండి, పోపు స్మెల్. తర్వాత శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు అవన్నీ బాగా వేయిస్తుంటే అంటే పప్పులో కొంచెం అంటే ఇంగ్రీడియంట్స్ తగిలేటప్పుడు వెల్లుల్లి కానీ అవన్నీ తినేటప్పుడు తగులుతుంటే మనకి చాలా బాగుంటుందండి పంట కింద. ఈ కొంచెం ఇవి ఎండుమిర్చి అనేది వేస్తుంటే పోపుకి ఎవరైనా సీక్రెట్ బాగుంటుందండి ఇది. ఇంక మీకు తెలిసినవే కదండి. పోపులో ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. కొంచెం కరివేపాకు,
ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగుతుంటే వస్తుందండి ఆ స్మెల్ ఆసమ్ అండి. అసలు మరీ ఉల్లిపాయలు వేగుతుంటే ఆయిల్లో ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. అవును, మీలో ఎంతమందికి ఆ స్మెల్ ఇష్టమో చాలా వచ్చాయండి, కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందాం. ఇలా మొత్తం వేగిన తర్వాత నేనైతే బాగా స్మాష్ చేసుకున్న పప్పు పక్కన ఉంది కదండి, అది పోపులోకి వేసేసాను. అదంతా పోపులోకి వేసేసుకున్న తర్వాత అంతా పైనుంచి కింద వరకు ఆయిల్, ఆ పప్పులు అన్నీ, ఆ క్రంచీనెస్ అండ్ ఎండుమిరపకాయలు ఫ్లేవరు అన్నీ పప్పులోకి వచ్చేటట్లు బాగా పైనుంచి కింద దాకా బాగా కలిపెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మొత్తం పప్పు అంతా అందులో వేసేసి బాగా కలిపెట్టేశానండి. బాగా కలిపెట్టుకున్న వెంటనే నేనైతే పప్పు కొంచెం అట్లా గట్టిగా ఉండంటే మనకి రైస్లో కలుపుకోవడానికి అంటే కొంచెం లూజ్గా ఉంటే, అంటే కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుందండి రైస్లో మనకి. సో నేనైతే మొత్తం కలిపెట్టేసిన వెంటనే వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నానండి. నా కన్సిస్టెన్సీకి తగ్గట్టు, మా టేస్ట్కి తగ్గట్టు వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ నుంచి మీకు సాల్ట్ చూపించలేదు కదండి. సో నేను పోపులో వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఈ అమౌంట్స్ అని మనం చెప్పక్కర్లేదండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత మీకు చెప్పాను కదండి, చింతపండు లేకుండా నేనైతే పుల్లగా చేస్తాను, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా. ఏమీ లేదండి, నేనైతే చింతపండు లేకుండా నాకు న్యాచురల్గా వచ్చే పులుపు అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే చింతపండు అంటే ఆర్టిఫిషియల్గా వచ్చే పులుపు, నాకైతే న్యాచురల్గా వచ్చే పులుపు అంటే చాలా ఇష్టము. సో నేనైతే లెమన్ చూస్ చేసుకున్నానండి. నేనైతే 4 లెమన్స్ తీసుకున్నాను నా క్వాంటిటీ పప్పుకి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు, మీకు ఎంత పులుపు అనేది ఇష్టమో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 లెమన్స్ తీసుకున్నాను. లెమన్స్ మొత్తం స్టవ్ కట్టేసిన వెంటనే లెమన్స్ అంతా మొత్తం నేను స్క్వీజ్ చేసుకున్నానండి పప్పుకూరలోకి. ఒక్కసారి మీరు ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. లెమన్స్ యాడ్ చేసుకొని చూడండి మీరు పప్పుకూరలో. చింతపండు బదులు మీకు చింతపండు కంటే ఈక్వల్ పులుపు వచ్చింది. ప్లస్ మోర్ ఓవర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా. సి విటమిన్ చాలా మంచిదండి. చింతపండు కంటే సి విటమిన్ ఈ లెమన్ పులుపు టేస్ట్ ఈక్వల్గా ఉంటుంది. చింతపండు కంటే మోర్ టేస్ట్ అండి, మోర్ టేస్ట్ అండ్ ఈక్వల్ మోర్ బెనిఫిట్స్, మోర్ హెల్త్ బెనిఫిట్స్ అండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇదే టిప్ పాటిస్తానండి. నేను ఎప్పుడు చేసుకున్నా తోటకూర పప్పు చింతపండు అస్సలు యాడ్ చేయను. తోటకూర పప్పే కదా, ఏ పప్పు కూరలైనా నేను చింతపండు అసలు యాడ్ చేసుకోనండి. నాకు లెమన్తో చేసుకునే ఈ పప్పు కూరలు చాలా బాగుంటాయి, లెమన్స్తో చేసుకునేవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు, కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారు చాలా బాగుంది అని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఆ సి విటమిన్ మన బాడీకి చాలా మంచిదండి, హెల్త్ బెనిఫిట్స్కి చాలా మంచిది. మెటబాలిజం రేట్ కానీ ఇంక్రీజ్ చేస్తుంది, అన్నిటికీ చాలా మంచిది.